సో ఇంకొక మెయిన్ థింగ్, మీరు మాత్రమే ఇది ప్రజలకు మెసేజ్ ఇవ్వగలుగుతారేమో నేను అనుకుంటున్నాను. సోషల్ మీడియాలో కానీ బయట కానీ మతం చుట్టూ కూడా కొంత వ్యాఖ్యలు నడుస్తూ ఉన్నాయి. అప్పుడు బాధితులు ఎవరైతే ఆ భర్తలు చనిపోయిన భార్యలు కానీ ఆ పిల్లలు కానీ, సో మమ్మల్ని చంపింది ముస్లింలే, కాపాడింది కూడా ఒకరిద్దరు ముస్లింలే మమ్మల్ని కాపాడారన్న స్టేట్మెంట్స్ అక్కడి నుంచి వినిపిస్తున్నాయి. సో ఓవరాల్గానైతే వాళ్ళు కాల్చే టైంలో, వాళ్ళు చంపేసే టైంలో మీరు హిందువా ముస్లిమా అనే ఆ స్టేట్మెంట్స్ ఏవైతే ప్రజలు వింటున్నారో కొంత ఆందోళనకు గురవుతున్నారు, కొంతమంది అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. సో దీన్ని ఎట్లా మీరు పబ్లిక్ ఒక మెసేజ్? టెర్రరిజము ముఖ్యంగా ఐఎస్ఐ వాళ్ళ చర్యలు ఎలా ఉంటాయంటే, వాళ్ళ చర్యను సమర్థిస్తూ భారతదేశంలో అంతర్గతంగా ఏదైనా వైషమ్యాలు సృష్టించాలన్న దానికి కూడా ఇది స్టార్ట్. అంతే. ఇంతకుముందు ఎప్పుడు వచ్చేసి కాల్ చేసేవాడు, అంతే. కానీ ఈసారి పర్టికులర్ గా కనుక్కొని వాళ్ళను వెరిఫై చేసుకొని తీసిన సంఘటన ఇది. కూడా దాని వెనకాల ఆలోచిస్తే మళ్ళా విత్ ఇన్ ది కంట్రీ ఈ విధంగా డివైడేషన్ చేసేసి ఈ విధంగా ఇంటర్నల్ గా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలన్నది ఐఎస్ఐ యొక్క టాక్టిక్స్. యాక్చువల్గా మీరు 26 మందిని చూసుకుంటే అందులో యాక్చువల్గా అక్కడ లోకల్ పోనీ డ్రైవర్, ఆ గుర్రం తీసుకొచ్చే వ్యక్తి కూడా అక్కడ చనిపోయాడు, ముస్లిం. ఒక క్రిస్టియన్ కూడా ఉన్నారు ఇందులో వెళ్ళిపోయి. కాబట్టి ఎప్పుడు కూడా ఈ ఉన్మాదానికి, ఈ విధమైన టెర్రరిజంకి ఎక్కడా కూడా ఈ విధంగా మతాలు జాతులు ఉండవు. వాళ్ళంతా కూడా ఒక స్థాయిలో ఉంటారు. వాళ్ళు పైనుంచి వస్తున్న డైరెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ ఫుట్ సోల్జర్స్ దాకా చేస్తుంటారు. కాబట్టి ఈ విధమైన సోషల్ మీడియాలో ప్రయత్నాలు కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఐఎస్ఐ ఇంటెలిజెన్స్ వాళ్ళే కూడా చేస్తుండొచ్చు. ఈ మధ్య ఎవరైనా అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు, ఎక్కడ నుంచైనా ఓపెన్ చేయొచ్చు, ఎటువంటి స్టేట్మెంట్స్ అయినా పెట్టచ్చు. కాబట్టి ఇది కూడా వాడి చర్యనే అని మనం గమనించాలి. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు చూస్తే భారతదేశం అంతా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించారు. కాబట్టి మనం అందరం కూడా కలిసి ఎదుర్కోవాలన్న మెసేజెస్ కూడా మనం చూసాం. ఎక్కడ చూసినా కూడా ప్రతి ప్రాంతంలో. నిన్న శుక్రవారం జరిగిన నమాజ్లో జరిగిన ఈ ప్రార్థనల్లో కూడా చాలా మంది ఈ బ్లాక్ బ్యాండ్స్ పెట్టుకొని వెళ్ళారు. పాకిస్తాన్ ముర్దాబాద్ అన్న ఇవి కూడా చేశారు. అక్కడ చనిపోయిన వారందరికీ కూడా 2 నిమిషాల మౌనం పాటించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. కానీ మళ్ళా కూడా ఐఎస్ఐ ఇంటెలిజెన్స్ మళ్ళా మన మధ్య ఈ విధంగా భేదభావాలు సృష్టించి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి కూడా చేస్తున్న ప్రయత్నాలని నేను అనుకుంటాను. మీ అనుభవంలో, అంటే మీరు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ గా ఉన్నప్పుడు మీ అనుభవం ఏదైనా ఉందా? ఇంట్రెస్టింగ్. యాక్చువల్గా ఎలా ఉంటుందంటే, మెయిన్ గా 2 ముఖ్యమైన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి పాకిస్తాన్. ఒకటి లష్కర్-ఈ తైబా, ఇంకోటి వచ్చేసి జైషే మహమ్మద్. ఈ 2 ఇప్పుడు పాకిస్తాన్ అంటున్నది ఏంటంటే లష్కర్-ఏ తైబా అన్నది ఆల్మోస్ట్ లేదు, కాబట్టి దాని స్ప్లింటర్ గ్రూప్ అన్నది ఇదే లేదు, ఈ రెసిస్టెన్స్ ఫోరం అన్నది కాదు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అది వేరే విషయం. ఎప్పుడు కూడా భారతదేశంలో ఈ విధంగా అంతర్గతంగా అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నంలో ఐఎస్ఐ ఉంటుంది ఎప్పటికీ వీళ్ళ ఆధారంగా. 2006వ సంవత్సరంలో దక్షిణ భారతదేశంలో ఈ విధంగా అల్లకల్లోలం సృష్టించడానికి ఒక మాడ్యూల్ని ప్రిపేర్ చేసింది లష్కర్-ఈ తైబా. ఓకే. అది ఔరంగాబాద్ సెంట్రిక్ గా అక్కడ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ద్వారా లష్కర్-ఈ తైబా ఒక మాడ్యూల్ని మేము ఇంటర్సెప్ట్ చేశాం. మీరు అక్కడే ఉన్నారు? నేను ఐ వాజ్ హెడింగ్ ATS. 16 AK-47లు, 3200 AK-47 అమ్యునిషన్, హ్యాండ్ గ్రెనేడ్స్, ఐ థింక్ సుమారుగా 50 కిలోల RDX ఇవన్నీ కూడా పట్టుకోవడం జరిగింది. దాని వెనకాల ముఖ్యంగా మరాఠ్వాడా ప్రాంతంలో ఔరంగాబాదు, బీడ్, జాల్నా ఈ ప్రాంతంలో అనేక మంది యువతరాన్ని వాళ్ళు మిస్గైడ్ చేసి వాళ్లను ఇరాన్ మార్గంలో పాకిస్తాన్కి తీసుకువెళ్ళి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ ఇక్కడికి మళ్ళా పంపించి వాళ్లకు ఈ ఆర్మ్స్ సరఫరా చేసి మొత్తం దక్షిణ భారతదేశంలో వాళ్ళు అల్లకల్లోలం సృష్టించడానికి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. చూడండి, దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కానీ, ఆ తర్వాత గోకుల్ చాట్లో జరిగినది, తర్వాత వచ్చేసి లుంబిని పార్క్ లో జరిగినవి, ఇవన్నీ కూడా చాలా సంఘటనలు జరిగాయి. ఇవన్నీ కూడా భారతదేశ యొక్క ఇంటర్నల్ సెక్యూరిటీ, అంతర్గతంగా భారతదేశాన్ని మనం ఎలాగైనా అల్లకల్లోలం సృష్టించాలి అన్న దీంట్లో కొంతమంది యువతరాన్ని మిస్గైడ్ చేసి వాళ్ళకి ఏవేవో మిస్ఇంటర్ప్రిటేషన్స్ చేసి ఆ విధంగా మీరు ఇక్కడ చేస్తే మీకు పుణ్యం వస్తుందన్న ఒక బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళందరినీ కూడా ఈ విధంగా సమాయత్తం చేసుకునే ప్రయత్నాలు ఈ మధ్యకాలంలో చూస్తే ఇటువంటి ప్రయత్నాలు ఎక్కడ జరగడం లేదు. అయినా కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. ఈ స్లీపర్ సెల్స్ అనేవి ఉంటాయి ఇక్కడ కూడా. ఈ చిన్న వాళ్ళు సానుభూతి పరులు వీళ్ళంతా ఉంటారు. కాబట్టి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉంటూ భారతదేశం యొక్క ఇంటర్నల్ సెక్యూరిటీని కూడా చూసుకోవడం, ఈ విధంగా అక్కడ బార్డర్లో టెన్షన్ పెట్టి ఈ తర్వాత ఇంటర్నల్గా కూడా చేసే ప్రయత్నాలు ఐఎస్ఐ చేస్తుంటుంది.
కాబట్టి సెక్యూరిటీ ఫోర్సెస్, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఎన్ఐ ఇవన్నీ కూడా తగిన సూచనలు సలహాలు ఇస్తున్నాయి. భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ వీసాలో వచ్చిన వాళ్ళందరినీ కూడా వెంటనే పంపించేయండి అని అల్టిమేటం కూడా ఇష్యూ చేయడం జరిగింది. 48 గంటల్లో వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలన్నది కూడా మనం ఇచ్చి